హాయ్, నేను మీ పూర్ణ అండ్ దిస్ ఈజ్ వైబర్స్. ఈరోజు మనం బ్యాక్ ఎండ్ గురించి నేర్చుకున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు బ్యాక్ ఎండ్. డేటా గురించి నేర్చుకుందాం. ఇంకా దాని గురించి డేటా ఆక్యుపై వచ్చేసి కొంచెం సైజ్ గురించి నేర్చుకుందాం. తర్వాత బ్యాక్ ఎండ్లో సర్వర్ డేటాబేస్ ఏపీఎల్ గురించి నేర్చుకుందాం. తర్వాత క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ స్కేలింగ్ గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ వన్ ఇంకా ఫస్ట్ వన్ వచ్చేసి డేటా గురించి మనం చూస్తే ఎనీ ఇన్ఫర్మేషన్ దట్ కెన్ బి స్టోర్డ్. డేటా అంటే ఏంటి? ఎనీ ఇన్ఫర్మేషన్ దట్ కెన్ బి స్టోర్డ్. ఏ కైండ్లోనైనా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకున్నామంటే దాన్ని డేటా అంటారు. అంటే ఇప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్స్ ఇమేజెస్, టెక్స్ట్స్, ఆడియో అండ్ ఎవ్రీథింగ్, దాని అంతటినీ డేటా అనే అంటారు. డేటా ఆక్యుపైస్ సమ్ స్పేస్. మనం ఏవైనా కొన్ని వస్తువులు తీసుకున్నాం అనుకోండి, అది పెట్టడానికి కొంత స్పేస్ కావాలి కదా, అది కొంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది కదా. సో డేటా కూడా సేమ్ అంతే. డేటా కూడా కొంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది. ఇప్పుడు లైక్ ఫోన్లో తీసుకుంటుంటే మనం చాలా ఫొటోస్, ఇమేజెస్ తీసుకుంటాం కదా, అవి మన ఫోన్లో స్టోర్ అవుతున్నప్పుడు దాంట్లో కొంత స్పేస్ తీసుకుంటుంది. ఆ స్పేస్ గురించి మాట్లాడుకుంటే, స్పేస్ ఆక్యుపై చేసిన దాన్ని ఎలా మెజర్ చేస్తారంటే బైట్స్ ఆర్ బిట్స్ ద్వారా మెజర్ చేస్తారనమాట. ఇప్పుడు బైట్స్ దాని గురించి తర్వాత మాట్లాడడం. మనం బైట్స్ అని గుర్తుపెట్టుకోండి. 1 byte ఈక్వల్ టు 8 bits, 1 kilobyte ఈక్వల్ టు 1024 bytes. ఇలా మీకు పేజ్లో కనబడుతుంది కదా, చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెజాన్ తీసుకున్నాం అనుకోండి. అమెజాన్ తీసుకున్నప్పుడు మనకి అక్కడ మీకు ఇమేజ్ కనబడుతుంది కదా, బుక్ ఇమేజ్. ఆ బుక్ ఇమేజ్కి మనకి ఇంచుమించు 200 bytes పడుతుంది. స్టోర్ చేసుకుంటుంది స్పేస్. 200 bytes స్పేస్ తీసుకుంటుంది. నెక్స్ట్ ఆ టెక్స్ట్ ఉందా, అక్కడ క్లాస్మేట్ ప్లస్ బుక్ అనేసి ఉంది కదా, దానికి 200 KB తీసుకుంటుంది అనమాట. 200 KB ఇమేజ్కి తీసుకుంటుంది. నెక్స్ట్ టెక్స్ట్కి 200 bytes తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు అమెజాన్లో ఆ ప్రోడక్ట్ చూస్తే ఇప్పుడు మనకి పేజ్లో కనబడుతుంది కదా. ఇప్పుడు మనకి అమెజాన్లో చూస్తే ఇప్పుడు మనం ఏదైనా ప్రోడక్ట్ ఓపెన్ చేసాం అనుకోండి, ఆ ప్రోడక్ట్ ఒక ఇమేజే ఉంటుందా లేకపోతే ఒక 10 images ఉంటాయి. ఇంచుమించు ఆ ప్రోడక్ట్వి ఒక 10+ images ఉంటాయి. ఆ 10+ imagesతో కాబట్టి ఇంకా ఆ ప్రోడక్ట్ గురించి వివరాలు మొత్తం కలిపి ఒక 100+ words ఉంటాయి. సో ఆ పేజ్ ఇప్పుడు మీకు టెక్స్ట్ దీంట్లో కనిపిస్తుంది కదా, చూడండి. ఈ పేజ్ మొత్తానికి కలిపి ఎంత అవుతుందంటే టోటల్ 1.5 MB అవుతుంది. దగ్గరగా 1500 bytes అవుతుంది. ఇంకా అంటే ఇంచుమించు అది మన ఫోన్ స్టోరేజ్ లాగే. ఇప్పుడు అమెజాన్ తీసుకున్నాం అనుకోండి, మనం ఇప్పుడు ఇదంతా ఉంది. ఇప్పుడు అమెజాన్ తీసుకున్నాం అనుకోండి, అమెజాన్ తీసుకుంటే అమెజాన్లో టోటల్ డేటా మొత్తాన్ని ఎక్కడ స్టోర్ చేస్తారో చూసుకోండి. ఇప్పుడు అమెజాన్లో ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి? ఒకటో రెండో కాదు. మన మార్కెట్లో అమ్మిన ఒకటో రెండో కాదు. అమెజాన్లో 350 million+ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రొడక్ట్స్ అన్నిటిని ఎక్కడ స్టోర్ చేస్తారు? ఆ ప్రొడక్ట్స్ అన్నిటిని స్టోర్ చేయడానికి 10+ terabytes అవుతుంది. 10+ terabytes అంటే ఇంచుమించు 10,000 GB అంత అవుతుంది. ఇప్పుడు రోజు మనకి ఓపెన్ చేయడానికి ఎంత ఓపెన్ చేస్తాం? ఇంచుమించు దగ్గరగా చూసుకుంటుంటే ఒక 10 MB, 20 MB, ఒక 1 GB అలా చూస్తాం. మనకి ఇంచుమించు అవే ఓపెన్ అవుతుంది. మిగతా 10,000 GB ఎలా ఓపెన్ అవుతుంది? ఇప్పుడు మనం అమెజాన్ అనేది మన ఫోన్లో మొత్తం స్టోర్ అయ్యలేదు. ఇప్పుడు మనం ఒక ఫోన్ కొనుక్కున్నాం అనుకోండి, దాంట్లో మనకి ఎన్ని ఉంటాయి? ఒక 64 GB అని ఉంటుంది, 120 GB అని ఉంటుంది, 130 GB అని అలా సంథింగ్ ఉంటుంది. అలా 10,000 GB మొత్తం మన ఫోన్లో స్టోర్ అవుతుందని మాత్రం ఉండదు. సో ఈ 10,000 GB అనేది ఎక్కడ స్టోర్ అవుతుందో చూద్దాం. ఈ 10,000 GB అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? మీకు ఆ క్వశ్చన్ వచ్చి ఉండాలి కదా. ఈ 10,000 GB అనేది మన మొబైల్లో గట్ట స్టోర్ అయ్యి ఉండదు. దీనికి సపరేట్ ఉంటుంది. మనం రోజు ఏదైనా అమెజాన్లో ఏదైనా ఓపెన్ చేసినప్పుడు
అది లోడ్ అయ్యి మనకి చూపిస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ అదంతా ఎక్కడ స్టోర్ అవుతుందంటే డేటాబేస్. ఆ 10,000 జీబీ అంతా డేటాబేస్లో స్టోర్ అవుతుంది. అది ఏంటి డేటాబేస్ అంటే ఏంటి? డేటాబేస్ అంటే ఇట్ మేక్స్ ఈజీ టు మేక్ ఇన్ఫర్మేషన్. అంటే డేటాబేస్ని ఈజీగా వాడచ్చు. అంటే ఎలా? ఇప్పుడు డేటాబేస్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన అమెజాన్ ప్రొడక్ట్స్ అవన్నీ డేటాబేస్లో స్టోర్ చేశారు. లైక్ ఇట్ ఈజ్ ఇన్ ఆర్గనైజ్డ్ మేనర్. అంటే ఎలా అంటే ఇప్పుడు మన అమెజాన్లో చూసుకుంటే ఇప్పుడు ఫోన్స్ అన్నీ ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో ఉంటాయి. ఫోన్స్ అన్నీ ఒక గ్రూప్లో ఉంటాయి. నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు ఫర్నిచర్ అన్నీ ఒక దాంట్లో ఉంటాయి. నెక్స్ట్ ఇంకా షూస్, గ్రాసరీస్ అవన్నీ ఒక దాంట్లో ఉంటాయి. అలాగా ఈ డేటాబేస్ అనేది ఏం చేస్తుందంటే మొత్తం ప్రొడక్ట్స్ని వాటిని ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో పెడుతుంది అనమాట. నెక్స్ట్ ఇట్ యాక్సెస్ అంటే ఇది మనకి అవసరమైనప్పుడు మనకి యాక్సెస్ని ఇస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనం స్టోరేజ్ మొత్తాన్ని మన ఫోన్లో ఉంచడం కాకుండా ఏంటంటే ఇప్పుడు మనకి అవసరమైనప్పుడు మనకి ఆ స్టోరేజ్ని మనకి యాక్సెస్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఇట్ విల్ అప్డేట్ అంటే మనకి ఇప్పుడు కొన్ని అంటే ఇప్పుడు ప్రొడక్ట్స్ ఇప్పుడు మనకి ఎలా అంటే అమెజాన్లో కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు నెక్స్ట్ ఎవరైనా ఓపెన్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ తగ్గించి స్టాక్ అయిపోయిందో ఉందో లేదో చూసి నెక్స్ట్ వాళ్ళకి ఇంటిమేట్ చేస్తుంది అనమాట. అలా అప్డేట్స్ చేస్తుంది. ఇప్పుడు లాస్ట్ ఒక ప్రోడక్ట్ ఉంది, అది నేను కొనేసిన తర్వాత మళ్ళీ ఇంకోళ్ళకి స్టాక్ ఉన్నట్టు చూపించదు కదా. సో ఆ స్టాక్ అయిపోయింది అని చూపించడాన్ని డేటాబేస్ చేస్తుంది అనమాట. ఎలా అంటే అప్డేట్ చేస్తుంది. నెక్స్ట్ మొత్తం ఓవరాల్ చూసుకుంటే ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు ఒక ప్రోడక్ట్ కొన్నామనుకోండి అది వెంటనే రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది. బై అని కొట్టగానే అది రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది. దీనికి సర్వర్కి రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది. ఆ సర్వర్కి రిక్వెస్ట్ సెండ్ చేయగానే అది మొత్తం డేటాబేస్ స్టోర్ చేసుకొని ఏంటంటే వెంటనే దేనికి రెస్పాండ్ అవుతుంది. ఆ సర్వర్కి రెస్పాండ్ అయితే సర్వర్ ఏమో మనకి రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏదైనా ప్రోడక్ట్ కొన్నామంటే అది మనకి సర్వర్కి రిక్వెస్ట్ వెళ్తుంది. రిక్వెస్ట్ వెళ్ళి సర్వర్ డేటాబేస్లో దాన్ని అప్డేట్ ఇస్తుంది అనమాట. ఇలా ఈ ప్రోడక్ట్ ఇది బై చేశాడు, సో క్వాంటిటీ ఇలాగా అప్డేట్ చేయాలి అని చెప్తుంది. తర్వాత రిక్వైర్స్ డేటా స్టోరేజ్. ఆ డేటా స్టోరేజ్ని అంతా ఈ సర్వర్కి ఇస్తుంది డేటాబేస్ ఈ సర్వర్కి ఇస్తే సర్వర్ ఏమో దానికి రెస్పాండ్ అవుతుంది అనమాట. ఈ సర్వర్ డేటాబేస్ అదంతా ఏంటి బ్యాక్ ఎండ్లో ద మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే డేటాబేస్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట బ్యాక్ ఎండ్లో. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ ఎండ్లో సర్వర్ గురించి మాట్లాడదాం. సర్వర్ చెప్పాను కదా, ఇప్పుడు మనకి ఏదైనా కొన్నామనుకోండి ఇప్పుడు అమెజాన్లో, దానికి రిక్వెస్ట్ ఇస్తుంది. అది ఇవ్వాలంటే ఎలాగా కంప్యూటర్కి మనం చెప్పే లాంగ్వేజ్ అర్థం ఉంది కదా. ముందు చెప్పుకున్నట్టే మనం ఫ్రంట్ ఎండ్లో చెప్పుకున్నట్టే HTML CSS వాడతాం కదా ఫ్రంట్ ఎండ్లో. అలాగే ఈ సర్వర్కి కూడా కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. లైక్ పైథాన్, గో, C++, జావా, PHP, జావా స్క్రిప్ట్, ఇవన్నీ సర్వర్ లాంగ్వేజెస్ అనమాట బ్యాక్ ఎండ్లో. నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్ చూసుకుందాం. ఇప్పుడు డేటాబేస్ చాలా ఇంపార్టెంట్ అన్న. ఇప్పుడు డేటాబేస్ కూడా మనకి ఎలా ఇస్తుంది, మన ఓన్ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజెస్ కాదు. డేటాబేస్కి కూడా సమ్ సపరేట్ లాంగ్వేజెస్ ఉంటాయి. లైక్ MySQL, నెక్స్ట్ MongoDB, నెక్స్ట్ SQLite పేజ్ మీద కనబడుతుంది కదా. నెక్స్ట్ DynamoDB, MongoDB, ఎలాస్టిక్, నెక్స్ట్ Redis, Neo4j, OrientDB, ఇంకా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. ఈ డేటాబేస్ అంటే ఈ లాంగ్వేజెస్ అన్నీ యూస్ చేయొచ్చు. ఇంకా చాలా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. ఈ లాంగ్వేజెస్ యూస్ చేసి డేటాబేస్లో స్టోర్ చేస్తాం. ఇంకా మనకి అది ఆర్గనైజ్డ్ మేనర్లో పెడుతుంది. ఇంకా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ ఇస్తుంది. ఇంకా దాన్ని సేఫ్గా ఉంచుతుంది. నెక్స్ట్ ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడదాం. యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏదైనా ఒక సింపుల్గా చెప్పాలంటే
ఇప్పుడు మనం ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసాం అనుకోండి, ఒక యాప్ ఆర్ అప్లికేషన్ ఓపెన్ చేసాం అనుకోండి, మనం మొబైల్లో చూపించేదాన్ని యూజర్ ఇంటర్ఫేస్ అంటాం అనమాట. ఒక అప్లికేషన్ ఆర్ ఏదైనా ఓపెన్ చేసినప్పుడు అది మన మొబైల్లో చూపించేదాన్ని యూజర్ ఇంటర్ఫేస్ అని అంటాం అనమాట. దాన్ని సింపుల్గా యూఐ అంటాం. నెక్స్ట్, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఎలా మనం మొబైల్తో కమ్యూనికేట్ చేయడానికి దాన్ని ఏమంటారు? యూజర్ ఇంటర్ఫేస్ అంటాం అనమాట. మనం మొబైల్లో ఏముందో తెలుసుకోవాలని అనేది యూజర్ ఇంటర్ఫేస్లో చూస్తాం. సో అది కంప్యూటర్ టు కంప్యూటర్ ఎలాగా మాట్లాడుకుంటాయంటే యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా మాట్లాడుకుంటాయి. ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుంటాయి అన్నమాట. దీన్ని ఏమంటారంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటారు, ఏపీఐ అంటారు అనమాట. ఏపీఐ అంటారు అన్నమాట. నెక్స్ట్, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ చూసుకుంటే, ఇప్పుడు కస్టమర్స్ అనేవారు బ్యాక్ ఎండ్లో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వలేరు. అంటే ఏంటి? ఇప్పుడు డేటా అనేది మన కస్టమర్స్ డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వలేరు. కంప్యూటర్స్ ద్వారా మనం ఏంటి డేటా అనేది స్టోర్ చేసుకోవడం, ఇంకా సర్వర్కి ఇవ్వడం, సర్వర్ మనకి ఇవ్వడం అలా అవుతుంది. మనం డైరెక్ట్గా డేటాబేస్తో అదే ఇంటరాక్ట్ అవ్వలేము కదా. సో డేటాబేస్ సర్వర్కి ఇస్తే సర్వర్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్లో చూసుకుంటే, మన ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? డైరెక్ట్ వెబ్ పేజెస్. ఇప్పుడు మన అమెజాన్లో పేజ్ ఉందా, ఆ పేజ్ అనేది ఫ్రంట్ ఎండ్ అనమాట. ఆ ఫ్రంట్ ఎండ్లో మనం డైరెక్ట్గా చూసుకోవచ్చు, మనం డైరెక్ట్గా ఓపెన్ చేసి మనం డైరెక్ట్గా డీల్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఎండ్లో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ గురించి మనం నేర్చుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ వన్, క్లౌడ్లో వాట్ ఈస్ క్లౌడ్? క్లౌడ్ అంటే ఏంటి? సర్వర్ ఇంటర్నెట్లో ఉన్నదాన్ని యాక్సెస్ చేయడాన్ని క్లౌడ్ అంటారు అనమాట. ఆల్రెడీ ఇప్పుడు ఒక డేటా అనేది ఇంటర్నెట్లో స్టోర్ అయ్యి ఉంటుంది అనమాట. అది క్లౌడ్ ఏం చేస్తుందంటే దాన్ని యాక్సెస్ చేసి మనకి ఇస్తుంది అనమాట. ఇంకేంటి? చాలా సాఫ్ట్వేర్స్ రన్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇంటర్నెట్లో. ఆ ఇంటర్నెట్లో రన్ అయ్యే సాఫ్ట్వేర్స్ని క్లౌడ్ అని అంటారు. నెక్స్ట్, క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి అమెజాన్లో ఆర్ ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్ అలాంటివి చాలా జరుగుతుంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి అలాంటి బిగ్ బిలియన్ డేస్ ఆర్ ఎనీథింగ్ అవుతున్నప్పుడు మనకి సర్వర్స్ చాలా ఎక్కువ కావాలి. ఎక్కువ మంది ఓపెన్ చేస్తూ ఉంటారనమాట పేజ్. సో ఆ పేజ్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఒక 1000 సర్వర్స్ కావాలనుకోండి. మనం 1000 సర్వర్స్ కావాలనుకోండి. ఇప్పుడు క్లౌడ్కి మనం ఇలాగా చెప్పగానే ఒక 2 మినిట్స్లో మనకి 1000 సర్వర్స్ని ఇస్తుంది అనమాట. ఇప్పుడు మనకి నార్మల్ డేస్లో మనకి ఎక్కువ సర్వర్స్ అవసరం లేదు. లైక్ మనకి ఒక 10-20 సర్వర్స్ ఉంటే సరిపోతుంది. సో మనం 10-20 సర్వర్స్ అనగానే ఒక 2 మినిట్స్లో మనకి ఇస్తుంది అనమాట. ఏంటి? ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఎక్కువ డిమాండ్ ఉందో అప్పుడు మనకి ఎక్కువ సర్వర్స్ కావాలన్నప్పుడు మనకి ఈజీగా ఇస్తుంది అనమాట. క్లౌడ్ మనకి సర్వర్స్ ఈజీగా ఇస్తుంది అనమాట. ఒక క్లిక్ కొట్టగానే మనకి వితిన్ 2 మినిట్స్లో ఒక 1000 సర్వర్స్ మనకు వస్తుంది అనమాట. నెక్స్ట్, జీరో రిస్క్. ఇప్పుడు క్లౌడ్ సర్వర్స్లో మనకి చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు క్లౌడ్లో మనకి చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్గా సర్వర్ అనుకోండి, మనకి మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంటుంది. లైక్ మనం వైర్స్ కనెక్ట్ చేయాలి, ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి, ఇంకా పర్ఫెక్ట్ ప్లేస్లో పెట్టాలి, దానికి ఏం అవ్వకుండా చూసుకోవాలి. సో ఈ క్లౌడ్లో అనుకోండి సర్వర్స్ని మనకి ఇస్తూ ఉంటారు. మనకి ఎప్పుడైతే సర్వర్ కావాలో అప్పుడు క్లిక్ చేయగానే మనకి ఒక వితిన్ 2 మినిట్స్లో మనకు సర్వర్స్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఏంటి? పర్చేసింగ్ హార్డ్వేర్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఏదైనా హార్డ్వేర్స్ గట్టా కావాలంటే డైరెక్ట్గా క్లౌడే పర్చేస్ చేస్తుంది. మనం సర్వర్స్తో గట్టా ఇంటరాక్ట్ అయ్యే అవసరం లేదు. క్లౌడే మనకి డైరెక్ట్గా పర్చేస్ చేస్తుంది అనమాట. అండ్
ఇది మనకి పవర్ అండ్ ఇంటర్నెట్ కూడా చాలా సేఫ్ అంటే సెక్యూర్గా ఉంటుందన్నమాట. అంటే ఎలా అంటే మనకి పవర్ అండ్ ఇంటర్నెట్ కూడా అవసరం లేదు. సో క్లౌడ్ అంటే ఏం లేదు, సర్వర్స్ని మనకి ఇస్తారనమాట. సర్వర్స్ మన దగ్గర లేకుండా మనకి ఇస్తారనమాట. ఇంటర్నెట్ అండ్ పవర్ కూడా మనకు అవసరం లేదు. ఇంకా హార్డ్వేర్ని రీప్లేస్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే హార్డ్వేర్ని రీప్లేస్ చేస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు. క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ముందు చెప్పాం కదా, లైక్ మనకి క్లౌడ్ అంటే ఏంటి? సర్వర్స్ని మనకి ఇస్తుంది. ఎప్పుడైతే డిమాండ్ ఉందో అప్పుడు మనకు 1000 సర్వర్స్ కావాలి అన్నప్పుడు మనకు 1000 సర్వర్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మనకి రెగ్యులర్ డేస్లో 10 సర్వర్సే కావాలన్నప్పుడు మనకు 10 సర్వర్సే ఉంటారు. సో మనకి అవసరమైనప్పుడు సర్వర్స్ని తెచ్చుకోవచ్చు. సో ఇప్పుడు అమెజాన్ అనేది మనకి లైక్ షాపింగ్ అలాంటి, ఇప్పుడు చూసారు కదా అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది. అమెజాన్ అనేది మనకి షాపింగ్ అలాంటి వాటికే కాకుండా ఇంకా ఇప్పుడు క్లౌడ్ సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మనకి ఎప్పుడైతే సర్వీసెస్ కావాల్సిన అవసరం ఉంటుందో అప్పుడు మనకి అమెజాన్ అనేది సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ గూగుల్ క్లౌడ్ అనేది ఉంది. గూగుల్ కూడా ఓన్లీ గూగుల్ వెబ్సైట్స్ అవన్నీ ఓపెన్ చేయడమే కాకుండా గూగుల్ కూడా మనకి సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్, ఇది కూడా మనకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ అలీబాబా క్లౌడ్ అనేది కూడా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి ఏం నేర్చుకున్నాం? డేటాబేస్ గురించి నేర్చుకున్నాం, సర్వీసెస్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇంకా ఈ క్లౌడ్ గురించి నేను నేర్చుకున్నాను. ఇప్పుడు బ్యాక్ ఎండ్లో మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటంటే డేటాబేస్ అండ్ క్లౌడ్. ఈ రెండు మాత్రం బ్యాక్ ఎండ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ గురించి చూసుకుంటే, ఫ్రంట్ ఎండ్ అంటే మనం డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతాం. బ్యాక్ ఎండ్ అంటే మనం డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వం. ఏంటంటే బ్యాక్ ఎండ్ అంటే మనం డేటాబేస్తో డైరెక్ట్గా మాట్లాడం. మధ్యలో మనకి సర్వర్ అనేది ఉంటుంది. మనం ఇప్పుడు ఇందాక చెప్పినట్టే మనం ఏదైనా బై చేసామంటే అది మనకి సర్వర్కి రిక్వెస్ట్ వెళ్తుంది. సర్వర్ ఏమో డేటాబేస్ దగ్గర అప్డేట్ అనేది తీసుకొని నెక్స్ట్ మనకి రిప్లై ఇస్తుంది అనమాట. ఇది బ్యాక్ ఎండ్ గురించి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచిగా చెప్తాను. సో థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ వైబర్స్.